మొన్న 2023లో నేను ఓడిపోతే నాకు ఎందుకో మైండ్ రిలాక్స్ అయిపోయింది. ఎందుకు అయిందంటే దరిద్రుడు పాండుగాడైతే ఆర్మూర్కి వెళ్ళిపోయిండు. ఇంటూ రాయ పాండుగాడైతే ఆర్మూర్ నుంచి దరిద్రం పోయింది ప్రజలకి అని చెప్పి ప్లస్ అదొకటి. సరే, దాని తర్వాత నా ప్రభుత్వం వచ్చిందనే దాని మీద రెండు క్లబ్ చేసుకుంటే చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్న ఆర్మూర్ ప్రజలకి అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాం. ఏ సందర్భమైనా సరే మా నాయకులు కానీ మేము కానీ అందుబాటులో ఉంటాం. ఇప్పటికే ఆర్మూర్ పట్టణానికి సంబంధించి సుమారు 50 కోట్ల నిధులు తీసుకొచ్చిన వాడు ఏమంటాడంటే గతం ఈ నిధులు అంటాడు. ఏ ఒకటి రవై నువ్వు పైసలు ఇవ్వలేదు కదా. మీ బాపు ఇప్పటికే 1,05 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయిండు. ప్రజలు ఏదైతే వర్క్ చేసినవి ఉన్నాయో అవి కడుతున్నాం. నువ్వు ఏదైతే ఉద్యోగస్తులకు బాకీ పెట్టిపోయినావు, నిన్నటి రోజు 700 కోట్లు, నిన్నగాక మొన్న 700 కోట్లు బాకీ కట్టినాం. ఏదైతే కేసీఆర్ చేసిన అప్పు అవన్నీ కూడా కట్టుకుంటూ వస్తున్నాం. నీ పాండువాడు ఏమనుకుంటున్నాడు, ఏదో పెద్ద పుడింగి అనుకుంటాడు. ఆడికి పోతాడు, ఆ పైపులో కూడా ఫోటో దిగుతాడు. నువ్వు ఇచ్చింది ఏంది, చేసింది ఏంది? ఇప్పుడు ఇవ్వాల్సింది మేమే కదా. నీ ఇచ్చే కాడికి పని అయిపోయి ఉంటుంది ఎప్పుడుకో. ఇప్పుడు ఏది ఇచ్చినా ఏది చేసినా మన ప్రభుత్వం ఉంది. ఏదైతే గతంలో లాగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే 8 లక్షల కోట్ల అప్పు ఉంది. గతంలో వీడు పాండుగాడు ఎమ్మెల్యే అయినప్పుడు ఏడాదికి 6,000 కోట్లు కడుతుండే ప్రభుత్వం. ఇప్పుడు నెలకి 6,000 కోట్ల రూపాయలు కట్టే పరిస్థితి ఉంది. అంటే ఈ పాండుగాడు వాళ్ళ బాబు వాళ్ళ అన్న కలిసి ఈ పరిస్థితి తీసుకొచ్చిండు. ఇంకా కేటీఆర్ని హరీష్ రావుని ఆర్మూర్ తీసుకొస్తాడట. రమ్మని చెప్పురా చూస్తా, రమ్మని చెప్పు. ఎట్లా వస్తున్నావు చూస్తా నేను కూడా. ఎందుకు వస్తారా భయ్? అసలు నేను నవ్వుకుంటారా? నీకు అర్థమైతే లేదు. పాండుగ నువ్వంటే టీఆర్ఎస్ పార్టీల పెద్ద జోకర్ క్యారెక్టర్. ఇంకా నేను ఏం కోరుకుంటున్నా అంటే కవితకి ఇట్లా నచ్చి దీని గురించి అందరి మీద చదివిపోయింది కదా, ఈ పాండు మీద ఒకసారి చదివితే మంచిగా ఉండని కోరుకుంటున్నా. మొన్న జగదీష్ అన్న మీద, లేకపోతే ఆయన పేరు అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన మీద, వీళ్ళందరి మీద మాట్లాడుతుంది కదా. నేను పాండు గారి మీద కూడా ఒకసారి మాట్లాడక్క